ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన క్షుద్ర పూజలకు మరొక ఇంట్రెస్టింగ్ మూవీ వచ్చింది. క్షుద్ర పూజలకు సంబంధించింది మూవీ రివ్యూ అనమాట. కోర్స్ నవీన్ చంద్ర గారు నటించినటువంటి ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు మీకు మొత్తం డీటెయిల్స్ షేర్ చేసుకోబోతున్నాను. మూవీ హనీ మరో క్షుద్రక్షేత్రం నేపథ్యంతో వచ్చిన నవీన్ చంద్ర థ్రిల్లర్ మెప్పించిందా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. చిత్రం వచ్చేసి హనీ. నటీనటులు నవీన్ చంద్ర, దివ్య పిల్లై, దివి, రాజా రవీందర్, జయన్ని, జయంత్రి తదితరులు. సంగీతం అజయ్ అరసాడ, ఛాయాగ్రహణం నగేష్ బన్సాల్, రచన దర్శకత్వం కరుణా కుమార్, నిర్మాతలు రవి పిట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి. విడుదల తేదీ 6/2026. పలాస సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు కరణ్ కుమార్. ఆయన దర్శకత్వంలో రూపొందిన డార్క్ సైకాలజీ థ్రిల్లర్ హనీ. నవీన్ చంద్ర, దివ్య పిల్లై జంటగా నటించిన ఈ సినిమా టీజర్ ట్రైలర్లో ఆసక్తి రేపించింది. మరి ఈ చిత్రం కథ ఏంటి, ప్రేక్షకుల్ని భయపెట్టిందా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అసలు కథ ఏంటంటే, ఆనంద్ అలియాస్ నవీన్ చంద్రకు మూఢనమ్మకాలు ఎక్కువ. తాంత్రిక విద్యల్ని అభ్యసించిన అతను దాని ద్వారానే కష్టపడకుండా డబ్బు సంపాదించాలన్న లక్ష్యంతో జీవిస్తుంటాడు. తన గురువు సారంగపాణి అలియాస్ రాజా రవీంద్రతో కలిసి పిల్లి మాయను విక్రయించే దందాలోకి దిగుతాడు. అయితే దాన్ని సేకరించడం అంత ఆషామాషి వ్యవహారమేమీ కాదు. వయసులోకి రాని ఆడపిల్లలని ఆ తంతానికి ఎంతో జాగ్రత్తగా పూర్తి చేయాల్సి ఉంటుంది. అందుకే దీనికోసం తన కూతురు మీరా అలియాస్ జయాన్నిని ఎంచుకుంటాడు. అయితే ఈ పనికి ఆనంద్ భార్య లలిత అలియాస్ దివ్య పిల్లి తొలుత అడ్డు చెప్పినా అతని చిత్రహింసల్ని తట్టుకోలేక అంగీకరిస్తుంది. మరి ఆ తర్వాత ఏమైంది? ఆనంద్ సారంగపాణి చేసే తాంత్రిక పనుల వల్ల మీరా లలితల జీవితాలు ఎలాంటి చిక్కులో పడ్డాయి? వాళ్ళని పూర్తిగా ఓ ఇంటిలో బంధించేయడానికి వెనుకున్న కారణాలేంటి? అసలు పిల్లి మాయకి ఉన్న ప్రత్యేకత శక్తులేమిటి? ఈ కథలో రవణ అలియాస్ దివి పాత్రలకి ఉన్న ప్రాధాన్యత ఏమిటి అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సింది. ఇంకా సినిమా ఎలా సాగిందంటే, సులభంగా డబ్బు సంపాదించే మార్గాల్ని వెతుకుతూ మూఢనమ్మకాల్ని ఆశ్రయించే మనుషులు మన సమాజంలో ఇప్పుడు కనిపిస్తూనే ఉన్నారు. సైన్స్ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ కాలంలోనూ క్షుద్రదారుల్లో పయనిస్తూ సొంత కుటుంబాల్ని బలి తీసుకుంటున్న ఆ వికృత మానవ మృగాల్ని కథల్ని తరచూ వార్తలో చూస్తూనే ఉంటాం. కానీ ఈ హనీ కూడా అలాంటి ఓ చీకటి మనిషి కథే. అతని మూఢనమ్మకాల పిచ్చిలో చిత్రమైన ఓ తల్లి బిడ్డల కథ. ఈ తరహా కథలు ఇప్పటికే వెండి తెరపైకి చాలా వచ్చాయి. ఇందులో టచ్ చేసిన పిల్లి మాయ అనే కాన్సెప్ట్ ఇప్పటి వరకు రాలేదని చెప్పొచ్చు. ఓ మంచి సైకాలజికల్ డార్క్ థ్రిల్లర్ తీయడానికి తగ్గ మూడి సరుకు దీంట్లో ఉన్నప్పటికీ దాన్ని అంతే థ్రిల్లర్గా తెరపైకి తీసుకురాలేకపోయారు దర్శకుడు కరణ్ కుమార్. ముఖ్యంగా ఇలాంటి డార్క్ థ్రిల్లర్లో కనిపించాల్సిన ఉత్కంఠ, ఊహించని మలుపులు సినిమాలో కనిపించవన్నమాట. ఎక్కడో మారుమూల కొండ గుహల్లో ఓ తెగ క్షుద్ర దేవతలను ఆరాధించే ఎపిసోడ్లో కథను ఆరంభించి తీరా ఆసక్తి రేపిస్తుంది. ఆఫీసులో అలాంటి తాంత్రిక పూజలే చేశాడన్న కారణంతో హీరోని తోటి ఉద్యోగులు చితక్కొట్టడం, ఉద్యోగం నుంచి గెంటేయడం చూస్తే ఆ పాత్రలో దర్శకుడు ప్రేక్షకుల్ని గట్టిగానే భయపెడుతున్నాడన్న అనుభూతి కలుగుతుంది. అతని మూఢనమ్మకాల వల్ల, మూర్ఖత్వ వ్యవహార శైలి వల్ల కథానాయకుడు ఆమె కూతురు పడే ఇబ్బందులు మనుషుల్ని మెలిపెడతాయి. హీరో తన భార్య బిడ్డలకు మాయ మాటలు చెప్పి సారంగపాణి ఇంట్లోకి దించినప్పుడు నుంచే కథలో సంఘర్షణ మొదలవుతుంది. ఇక కథకు కీలకమైన పిల్లి మాయ సేకరణ సీక్వెన్స్ ఆరంభంలో థ్రిల్లింగ్గానే అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత ఏంటి, దాంతో చేయబోయే పనేంటి అనే ప్రశ్న మొదలైనప్పుడు నుంచి సినిమాలో అసలు సమస్య మొదలవుతుంది. విరామ సన్నివేశాలు కాస్త థ్రిల్లింగ్గానే అనిపించిన ద్వితీయార్థం అంతా కథ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా మారిపోయింది. షష్ఠీ దేవత, పిల్లి మాయ ఈ నేపథ్యంలో సాగే క్షుద్ర పూజల గురించి ప్రేక్షకులకు రివీల్ అయిపోయాక తెరపై కొత్తగా చూపించడానికి దర్శకుడు వద్ద బలమైన స్టాప్ కనిపించట్లేదు. పతాక ఘట్టాలు ఊహలకు తగ్గట్లే ఉన్నాయి.
ముగింపు మరీ సంతృప్తినివ్వకపోయినా పర్వాలేదనిపిస్తుంది. అసలు సినిమాలో ఎవరెవరు ఎలా చేశారంటే, క్షుద్ర పూజల్ని ఆచరించే ప్రతి నాయక ఛాయలున్న వ్యక్తిగా ఆనంద్ పాత్రలో నవీన్ చంద్ర చక్కగా నటించారు. నిజానికి ఇలాంటి సైకో పాత్రలు తనకు కొట్టిన పిండే. భర్త చేతిలో చిత్రహింసలకు గురయ్యే భార్యగా దివ్యా పిల్లై నటన మనుషుల్ని హత్తుకుంటుంది. పతాక ఘట్టాల్లో ఆమె పాత్రలోని మరో కోణం థ్రిల్ పంచుతుంది. చిత్ర పాత్ర పోషించిన పాప భావోద్వేగభరితమైన నటనతో కట్టిపడేస్తుంది. రాజా, రవీంద్ర, దివి తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉంటాయి. కరుణ కుమార్ ఎంచుకున్న కథలో కొత్త అంశం ఉన్నా దాన్ని థ్రిల్లింగ్గా తెరపై చూపించలేకపోయారు. నెమ్మదిగా సాగే కథనం, సాగతీత సన్నివేశాలు చిత్ర పఠితాల్ని ప్రభావం చూపించారు అనమాట. అసలు ఈ సినిమాకున్న బలాలు, కథ మరియు నేపథ్యం, నవీన్ చంద్ర నటన, ప్రథమార్థంలోని కొన్ని హర్రర్ అంశాలన్నమాట. సినిమాకున్న బలహీనతలు, నెమ్మదిగా సాగే కథనం, ద్వితీయార్థం కూడా అంతంత మాత్రమే అనమాట. ఇదండి మన నవీన్ చంద్ర నటించినటువంటి హనీ మూవీ అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.